సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవునూరి దయాకర్ రావు మాట్లాడుతూ తెలుగు జాతిని ప్రపంచ నలుమూలల నుంచి తెలియజెప్పిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు అని, కూడు నీడ గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా స్ఫూర్తిని ఇవ్వడం జరిగిందని అన్నారు. అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101 జయంతిని ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలో సిరిసిల్ల టౌన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన పార్టీ ఆశయాల కోసం, ఎన్టీ రామారావు ఆశయాల కోసం మా పార్టీని నిలబెట్టడానికి మనం సదా సిద్ధంగా ఉంటామని, పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ పనిచేస్తామని, అలాగే పార్టీ వీలైనంత వరకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషదాయకం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో 101 జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు. తెలుగువారు దశ దిశలా పేరెత్తగానే ఎన్టీఆర్ అని గుర్తించే రోజు. తెలుగువారి సత్తా చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ కాబట్టి ఆనాడు పార్టీ ఆవిర్భవించిన రోజు కూడు కూడా నీడ అనే ఆలోచన కొద్దీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ అనేది ఆనాడే స్టార్ట్ అయ్యేది కాబట్టి బీసీలకు న్యాయం జరగాలనే ఆలోచన కొద్దీ తెలుగుదేశం పార్టీని స్థాపించింది. పటేల్ పట్వార వ్యవస్థ నుండి విముక్తి లభించిన రోజు టెక్స్టైల్ పార్క్ కానీ, ఇక్కడ ఉన్న బీదలకు ప్రభుత్వ ఆసుపత్రులు అని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆయన చేయడం జరిగింది. ఇట్లాంటి పోతుంటుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది.